పూర్తి స్థాయిగా విచారణ చేసి ఏసీబీ ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు. 13 తారీఖు ఈడీ కూడా విచారణకు రమ్మన్నది. కాబట్టి ఏసీబీ అరెస్ట్ చేసిన తర్వాత ఈడీ కూడా అరెస్ట్ చేయొచ్చా లేదా? కవితకు సంబంధించినటువంటి అంశంలో కూడా సిబిఐ ఈడీ 2 అరెస్టులకు సంబంధించి జరిగిపోయినాయి. అంటే సిబిఐ నుంచి బెయిల్ వచ్చినా కూడా ఈడీ అరెస్ట్ చేసి ఈడీ కేసులో బెయిల్ రాకుండా ఉన్నటువంటి సంఘటనలు మనం చూసినాం. కాబట్టి ఇప్పుడు కేటీఆర్ అరెస్టు ఖాయం అనేటువంటిది స్పష్టంగా కనబడుతున్నది. ఎందుకంటే హైకోర్టు కూడా అరెస్టు చేయడానికి అరెస్టు చేయకపోవడానికి ఎటువంటి విషయాలు లేవు, విచారణ జరగవచ్చు. ప్రాథమికంగా అక్కడ తప్పులు జరిగాయనేటువంటి ఆధారాలు కనబడుతున్నాయి కాబట్టి దర్యాప్తు చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నాము. అవసరమైతే అరెస్టు చేసుకోవడానికి కూడా, అంటే అరెస్టు చేయమని కోర్టు చెప్పలేదు కానీ అరెస్టు చేయొద్దని ఎక్కడ కూడా వెసులుబాటు కల్పించలేదు కేటీఆర్కి. కాబట్టి కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధమైనటువంటి విషయాన్ని స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. ప్రాథమిక ఆధారాలను ప్రాథమికంగా కేసు ఉందని జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ చెల్లింపులు పిటిషనర్ దురుద్దేశంతో చేయమని ఆదేశించారా, తన లబ్ధి కోసం చెల్లించమన్నారా, థర్డ్ పార్టీకి లబ్ధి కలిగించేందుకు చెల్లించాలని ఆదేశించారా అన్న విషయం దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఆరోపణలన్నీ కలిపి పరిశీలిస్తే తప్పు జరిగినట్లు, హెచ్ఎండిఏ నిధులు దుర్వినియోగం అయినట్లు ప్రాథమికంగా కేసు కనిపిస్తుంది. దర్యాప్తు కొనసాగించడానికి ఈ అంశాలన్నీ సరిపోతాయి. ఈ ఆరోపణలన్నింటిపై దర్యాప్తుకు ఆధారాలు సేకరించడానికి తగిన అవకాశం, సమయం విచారణ సంస్థకు ఇవ్వాలి. స్టేట్ వర్సెస్ ఎం మరిదాస్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదైన మరుసటి రోజే మద్రాస్ హైకోర్టు దాన్ని కొట్టేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. సో సుప్రీంకోర్టులో కూడా, ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఒక సంఘటన ఉటంకించారు పాత కేసుకు సంబంధించింది. పాత కేసులో సుప్రీంకోర్టు దాన్ని తప్పుపట్టింది. దర్యాప్తు సంస్థకు తగిన అవకాశం ఇవ్వకుండానే ఎఫ్ఐఆర్ను కొట్టేయడం సరికాదని పేర్కొంది. ప్రస్తుత కేసులోనూ డిసెంబర్ 18న ప్రభుత్వం ఏసీబీకి ఫిర్యాదు చేసింది. 19న ఎఫ్ఐఆర్ నమోదైంది. 20న కేటీఆర్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఆధారాలు సేకరించడానికి దర్యాప్తు సంస్థకు తగిన అవకాశము, సమయం ఉండాలి. దర్యాప్తునకు భంగం కలిగించడం తొందరపాటు చర్య అవుతుంది. ఒకసారి ప్రాథమిక కేసు నిర్ధారణకు వచ్చిన తర్వాత దురుద్దేశం, నిజాయితీ లేకపోవడం, నిధుల దుర్వినియోగం, మూడో పార్టీకి లబ్ధి, ఇవన్నీ కూడా దర్యాప్తులో చేయాల్సినటువంటి అంశాలు. కాబట్టి దర్యాప్తు జరుగుతుంది. కేటీఆర్ అరెస్ట్ అవుతారా, అరెస్ట్ కారా, లేకపోతే కేవలం దర్యాప్తు చేసి నిజానిజాలు వెల్లడిస్తారా? ఇప్పుడు కేటీఆర్ గారికి ఉన్నటువంటి ఏకైక అవకాశం ఏంటంటే వాళ్ళ లాయర్లు, వాళ్ళ లాయర్ల ద్వారా తెచ్చినటువంటివి హెచ్ఎండిఏ నిధులు 55 కోట్లు దుర్వినియోగం జరగలేదు అనేటువంటి విషయాన్ని రుజువు చేయాల్సినటువంటి బాధ్యత అప్పుడున్నటువంటి అధికారులది, అదేవిధంగా మంత్రి కేటీఆర్ గారిది. కాబట్టి వాళ్ళ సుప్రీంకోర్టులో వారం తర్వాత ఆ పిటిషన్ విచారణకు వచ్చేంత వరకు లోపే కేటీఆర్ అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం కనబడుతున్నది. అయితే ఇది రాజకీయంగా చేసిందా? ఎందుకంటే అక్కడ కోర్టే చెప్తుంది ప్రాథమికంగా ఆధారాలు ఉన్నాయని. ఇవాళ ప్రభుత్వాన్ని కూడా తప్పు పట్టలేనటువంటి పరిస్థితి. ప్రాథమికమైనటువంటి ఆధారాలు, విచారణ పేరు మీద రిమాండ్ ఖైదీలుగా ఎంతకాలం జైల్లో ఉంచుతారని బెయిల్ ఇస్తున్నారు తప్ప వాళ్ళు తప్పు చేయలేదని ఎక్కడ కూడా, ఇటు అరవింద్ కేజ్రీవాల్ విషయంలోనూ లేకపోతే అటు హేమంత్ సోరెన్ విషయంలో కూడా సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, విచారణ ఖైదీలుగా ఎక్కువ కాలము జైల్లో ఉంచాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి కోణంలో మాత్రమే బెయిల్ ఇచ్చారు తప్ప వాళ్ళు తప్పు చేయలేదనేటువంటి విషయాన్ని ఎక్కడ చెప్పలేదు. అరవింద్ కేజ్రీవాల్ అయితే ఏకంగా నువ్వు ముఖ్యమంత్రి ఆఫీస్ పోవద్దు, ఫైళ్ళ మీద సంతకాలు పెట్టొద్దు, నీ అధికారం దుర్వినియోగం అయితేనటువంటి విషయం చెప్పడంతో బెయిల్ వచ్చినాక ఆయన రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి. సో సుప్రీంకోర్టుకు వెళ్ళినా కూడా ఎక్కడా ఆయన ఊరట లభించకపోవచ్చు కేటీఆర్ గారికి అనేటువంటిది ఈ కేసు ద్వారా మనకు అర్థమవుతున్నటువంటి విషయము. కాబట్టి కేటీఆర్ అరెస్ట్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు ఏసీబీ కార్యాలయానికి బంజారాహిల్స్ పోలీసులు పోయిరు, ఏసీబీ వాళ్ళు పిలిపించుకున్నారు. కేటీఆర్ను అరెస్ట్ చేస్తే ఏర్పడేటువంటి సంఘటనలు రాజకీయంగా ఉంటాయి. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రజల నుంచో లేకపోతే వాళ్ళ కార్యకర్తల నుంచో ఏమైనా వస్తాయనేటువంటి ఇంటెలిజెన్స్ ఇన్పుట్ తీసుకొస్తారు. 10 మంది కార్యకర్తలు వచ్చిన ఇబ్బంది ఉండదు. ఆ కాన్వాయ్ అరెస్ట్ చేయడానికి ఏముంటుంది? ఏసీబీ ఆఫీస్లో విచారణ చేస్తారా, లేకపోతే వాళ్ళ ఇంట్లో విచారణ చేస్తారా, ఏం చేస్తారు ఏసీబీ అధికారులు అనేటువంటిది అర్థమైపోతుంది. అంటే క్వాష్ పిటిషన్ హైకోర్టు ద్వారా ఏమేమి వస్తుందనేటువంటి విషయం చూసేంత వరకు ఏసీబీ మిన్నకుండిపోయింది. హైకోర్టులో ఈ కేసుల ద్వారా హైకోర్టు ఏం చెప్తుందో చూసి ఆ తర్వాత స్టెప్ వేయడం కోసం ఎదురు చూసింది. ఇప్పుడు స్పష్టంగా ఇప్పుడు ఏసీబీకి పూర్తిస్థాయి అధికారాలు కలిగినట్టుగా అయిపోయింది. కోర్టు కూడా స్పష్టంగా చెప్పింది. దీంతో వీళ్ళ పరిస్థితి ఏంటన్నట్టు అర్థమైపోయింది. అదొకటి అంశం. లొట్టపీస్ కేసు పెట్టి శునకానందం. హైకోర్టులో క్వాష్ పిటిషన్ మాత్రమే కొట్టేసింది. దీనిపై సుప్రీంకి వెళ్ళినాం, అక్కడ న్యాయ పోరాటం చేస్తాం. రేవంత్ నువ్వు మొగోనివైతే ఫార్ములా
రేవంత్తో చర్చ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? రేవంత్ చర్చకు రావాల్సినటువంటి అవసరం ఏంది? ముఖ్యమంత్రి చర్చ లేకపోతే ప్రధాన ప్రతిపక్ష చర్చ అసెంబ్లీలో జరగాలి. రేవంత్ మొగుడు అవ్వడమా కావడమా అనేటువంటి మాటలు ఎందుకు ఇక్కడ? ఆ అవసరం ఏమొచ్చింది? ఇక్కడ నిజాయితీని నిరూపించుకోవాల్సింది కేటీఆర్ గారు. లేకపోతే ఓటుకు నోటు కేసులో తన నిజాయితీని నిరూపించుకోవాల్సింది రేవంత్ రెడ్డి గారు. అంతేగాని ఆ కేసుకు ఈ కేసుకు సంబంధం లేదు, ఒకదానికొకటి పోలిక లేదు, పొంతన లేదు, అవసరము కూడా లేదు. ప్రజలకు కావాల్సింది ప్రజల సొమ్మైనటువంటి 55 కోట్ల రూపాయలు అప్పనంగా ఒక కంపెనీకి మీరు దారాదత్తం చేసినరా లేదా, మీరు ఇచ్చేసిరా లేదా, దాంట్లో మీకు అనేకమైనటువంటి లావాదేవీలు ఉన్నాయా లేదా, క్విట్ ప్రోకో జరిగిందా లేదా, ఇది కదా తేలాల్సింది, ఇది కదా ప్రజలకు చెప్పాల్సింది. ఆ తర్వాత కూడా ప్రజలు ఓటు వేయడం వేయకపోవడం అనేటువంటి రెండో అంశం. కానీ ప్రజలకు నిజాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏసీబీకి కూడా ఉంది. ఏసీబీకి సంబంధించినటువంటి వాళ్ళు స్పష్టమైనటువంటి ఆధారాల ద్వారా ఇందులో అవినీతి జరిగింది అని రుజువు చేయాలి, లేదంటే అవినీతి జరగలేదనేటువంటి విషయాన్ని కేటీఆర్ గారు వాళ్ళ న్యాయవాదులు రుజువు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఈ కేసులో రేవంత్ రెడ్డికే శిక్ష పడుతుందట, మరి భయం ఎందుకు? నిజానికి ఫార్ములా ఈ రేసును రద్దు చేయడం ద్వారా రేవంత్ రెడ్డికే శిక్ష పడుతుందనేటువంటి మాట చెప్పిన తర్వాత ఇంకా భయం ఎందుకు, మాటలు ఎందుకు? సచ్చరిత రుజువు చేసుకోవడానికి న్యాయస్థానంలో మంచి అవకాశం దొరికింది కదా. చెంపపెట్టు లాంటి తీర్పు తెప్పించుకోవచ్చు కదా, న్యాయవాదుల చేత వాదించి ఏసీబీకి సంబంధించినటువంటి విచారణలో పూర్తి స్థాయిగా ఆధారాలు అన్నీ అందించి ఎక్కడ ఒక్క రూపాయి కూడా లబ్ధి చేకూర్చలేదనేటువంటి విషయాన్ని. అయితే కేటీఆర్ కిందలో పైసలు వచ్చినాయా రాలేదనేటువంటిది కూడా ఇంపార్టెంట్ కాదు. కేటీఆర్ ఇచ్చినటువంటి డబ్బులు ఒక థర్డ్ పార్టీకి వెళ్ళినాయి. ఆ థర్డ్ పార్టీకి వీళ్ళకున్నటువంటి సంబంధం ఏంటి? ఆ థర్డ్ పార్టీకి డబ్బులు ఇప్పించడం అప్పనంగా కూడా అవినీతి కిందకే వస్తుంది. వాళ్ళ నుంచి మీరు ఒక్క రూపాయి తీసుకోకపోవచ్చు, కానీ వాళ్ళ అవినీతికి సహకరించినటువంటి వాళ్ళు మీరే అవుతారు కదా. అవసరం లేని చోట ఆ డబ్బులు ఇప్పించడం అనేటువంటిది కూడా ఏదో మతలబు ఉందనేటువంటిది కూడా వస్తుంది. ఇది జరిగినటువంటి విషయం. తద్వారా అక్కడ కూడా మీకు ఇబ్బందే ఉంటుంది, అక్కడ కూడా ఇబ్బందే ఉంటుంది కదా. దాన్ని ఎవరు పట్టించుకోవాలి?